ప్రశ్నిస్తున్నాను. గొడ్డలపాటిలో మావిగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక రాష్ట్రంలో అల్లోకల్లోలం సృష్టించాలని చెప్పి ఆయన శిష్యులు చిన్న పిల్ల మావిగన్లందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ల ముందు, మీడియా ముందు. మీరందరూ ఎందుకు మావిగన్ గారిని 19 నుంచి 25 మధ్యలో 24 మధ్యలో ఎందుకు డిఎస్సిని కండక్ట్ చేయలేదని ప్రశ్నించండి ముందెళ్ళి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గొడ్డలిపాటికి ఒకటే లక్ష్యం, ఒక అస్థిరతను ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలా, సో ప్రజల మధ్యన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా, ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నిట్లో ఏదో అవకతవకలు జరిగిపోతున్నాయని చెప్పేసి వాగి పెడితే ప్రజల్లో, అమాయకమైన ప్రజలు ఒక కన్ఫ్యూజన్ తీసుకొని వచ్చి పెడితే అది నిజమైపోతుంది అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళ ప్రజలకు అందరికీ తెలుసు 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన మీరందరూ వెనక్కి తిరిగి, మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు, ఆయన వెనక్కి తిరిగి ప్రశ్నించండి ముందు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డల పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నాయి. సరే, మరి నీ రికార్డ్ ఏంటి? గొడ్డలి పార్టీ రికార్డ్ ఏంటి? మావిగన్ గారి రికార్డ్ ఏంటి? డిఎస్సి జరపల 5 సంవత్సరాలు, అన్నీ అబద్ధాలు. రాగానే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ క్రియేట్ చేసి డిఎస్సి నేను జరిపించేస్తానని చెప్పినారు, ప్రగల్భాలు. దాన్ని ఎవరన్నా గొడ్డల పార్టీలో వాళ్ళ మావిగన్ గారిని ప్రశ్నించారా? ఇంకా ఘనత ఏంటంటే కరోనా టైంలో మద్యం షాపుల్లో మద్యాన్ని టీచర్లను పెట్టి అమ్మించినారు. రాష్ట్రం అంతా విస్తుపోయింది ఇది చూసి. ఎందుకంటే మద్యం వ్యాపారం చేసిందంతా మావిగన్ పార్టీ వాళ్ళే కదా, గొడ్డల పార్టీ వాళ్ళే కదా. వాళ్ళకు రావాల్సిన బిజినెస్ కరోనా వల్ల పోతాదని చెప్పేసి ఉద్దరగా దొరికినారని చెప్పేసి టీచర్లను భయపడించి బెదిరించి టీచర్ల ముందు పెట్టి మద్యం అమ్ముకున్న చండాలమైన పార్టీ ఏంటంటే అది మీ పార్టీనే. ఆ తర్వాత ప్రక్షాళన చేస్తున్నాము, స్కూళ్ళల్లో మార్పులు చేస్తున్నాము అని చెప్పేసి టీచర్లకు యాప్ ఇచ్చేసి బాత్రూంలో ఫోటోలు తీయమండము,